భగ భగ భగమండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు, వాడే సైనికుడు. నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు. నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుతలేరు. నమస్కారం. సిటీ కేబుల్ ప్రత్యేక కథనానికి స్వాగతం. నిస్వార్థపరులు, నిరంతర శ్రామికులు, భరతమాత ముద్దుబిడ్డలు, భావితరాలకు ఆదర్శం. వీరు భారత భూమి రక్షణే తమ కుటుంబ రక్షణగా, ప్రజల సంతోషమే తమ సంతోషంగా భావించి ఎండనక వాననక చలిని మంచును లెక్క చేయక ఈ దేశ ప్రజలే తమ పిల్లలుగా భావించి కఠోర శ్రమలకు ఓర్చి దేశ భద్రతకు నిరంతరం కాపలా కాస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలు కంటి నిండా నిద్రించడానికి ధైర్యంగా నిలుస్తూ దుష్ట ఉగ్రమూకల వెన్నుపోటుకు బలై భరతమాత ఒడిలో ఒరుగుతున్న త్యాగమూర్తులు మన వీర జవాన్లు. వెలకట్టలేని వారి త్యాగానికి ఘన నివాళి అర్పిస్తోంది సిటీ కేబుల్. ప్రపంచ దేశాలు కళ్ళు తెరవక ముందే సంస్కృతి, సాంప్రదాయం, కళలు, విజ్ఞానంతో విరసిల్లిన గడ్డ ఇది. కులాలు, మతాలు వేరైనా, భాషలు ఏవైనా ఎటువంటి భేదభావాలు చూపకుండా తన ఒడిలో చోటు ఇచ్చిన తల్లి మన భరతమాత. నిరంతరం శాంతిని కాంక్షించే నేల ఇది. భావాలు వేరైనా అందరూ సోదర భావం కలవారే. దేశానికి ముప్పు వాటిల్లితే అంతా ఏకమై పిడికిలి బిగించేవారే ఇక్కడి ప్రజలు. భారతదేశంలో ఎన్నో కులాలు, మతాలు ఉన్నప్పటికీ భారతీయులు అంతా ఒకటే. భిన్నత్వంలో ఏకత్వంగా ఒకటిగా జీవనం సాగిస్తారు భారతీయులు. ఇలాంటి పచ్చని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నాయి కొన్ని దుష్టశక్తులు. శత్రు దేశాలను స్థావరాలుగా చేసుకొని భారత సరిహద్దులోని సైన్యాన్ని ఎదిరించలేక వెన్నుపోటుతో పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారు. 2019 ఫిబ్రవరి 14న ఉగ్రమూకలు జరిపిన ఆత్మాహుతి కారు బాంబు దాడి గత 25 ఏళ్ల తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి. ఇది భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు. సైనిక జవాన్లను బలికొన్న రోజు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను లేతిపుర క్యాంపులకు తీసుకువెళ్తున్న వాహన కాన్వాయ్ మీద కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. పాకిస్తాన్లో తలదాచుకుని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహమ్మద్ ఈ దాడి ఘటన తమదేనని ప్రకటించుకుంది. దాడికి పాల్పడ్డ ఉగ్రవాది కాశ్మీరీ అయిన ఆదిల్ అహ్మద్ దార్గా గుర్తించారు. దుష్టమూకలు అమాయక సిఆర్పిఎఫ్ దళ సభ్యులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. భారతదేశ ప్రజలంతా ఏకమై అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. ఈ ఘటన జరిగి 2020 ఫిబ్రవరి 14కు సంవత్సరం పూర్తవుతోంది. అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ దేశ రక్షణకు వాళ్ళు గోడగా నిలిచి విధి నిర్వహణలో 2019 ఫిబ్రవరి 14న దుష్ట ఉగ్రమూకల ఘాతుకానికి భారతమాత ఒడిలోకి చేరిన సైనిక త్యాగమూర్తులు అమరులైన చీకటి రోజు. ఇదే రోజు పాశ్చాత్య సాంప్రదాయమైన ప్రేమికుల రోజును గత కొన్ని సంవత్సరాలుగా యువకులు జరుపుకుంటున్నారు. మరి ఈ సంవత్సరం యువత ఆనందంలో మునిగిపోకుండా భారతదేశ ప్రజలందరితో పాటు మన కోసం ప్రాణాలు అర్పించిన అమర సైనికులను స్మరించుకోవడానికి, వారికి ఘన నివాళులు అర్పించడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. జయ హో భారత్.
పుల్వామా అమరులకు ఘన నివాళులు అర్పించేందుకు దేశ ఐక్యత చాటేందుకు ఫిబ్రవరి 14న జాతిని గౌరవిద్దాం, సైనికుల కోసం నిలబడదాం అనే నినాదంతో స్వచ్ఛంద సంస్థలు గంప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ అని ప్రతి ఒక్కరూ నినదించాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా జనగణమన ఉత్సవ సమితి వారు జనగణమన పాడుదాం, దేశభక్తిని చాటుదాం అనే నినాదంతో ఉదయం 8:30 వివిధ కూడళ్లలో జాతీయ గీతం మైకుల్లో వినిపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న వారంతా నిల్చొని సామూహికంగా జాతీయ గీతాలాపన చేయాలని పిలుపునిస్తుంది మీ సిటీ కేబుల్ సిటీ మీడియా. ఎవ్రీ ఇండియన్ మస్ట్ లిసన్ టు దిస్. ఫిబ్రవరి 14న అందరికీ వ్యాలంటైన్స్ డే గుర్తొస్తుంది. కానీ 2019 ఫిబ్రవరి 14వ తారీఖు అందరూ వ్యాలంటైన్స్ డే ఏదో అక్కడ పక్క దేశం వాళ్ళు జరుపుకుంటుంటే, కానీ అదే రోజు మధ్యాహ్నం 3:15 యావత్ భారతదేశం బాధపడే విధంగా, గుండెల్ని హత్తుకునే విధంగా, తల దించుకునే విధంగా ఒక సంఘటన జరిగింది. ఫిబ్రవరి 14 పుల్వామాలో సోల్జర్స్ దాదాపుగా 40 మందిని చంపేశారు, అమరులయ్యారు. ఎవరైనా యుద్ధం చేస్తూ సోల్జర్ చనిపోతే వీరమరణం పొందాడంటారు. కానీ ఒక సోల్జర్ని వెన్నుపోటు పొడి చంపేస్తే వాళ్ళని బలి చేశారనో లేకుంటే అమరులయ్యారని చెప్తారు. అలాంటి 40 మంది జవాన్లని అమరులు చేసిన సంఘటన పుల్వామాలో జరిగింది. వాళ్ళకి ట్రిబ్యూట్గా ఈసారి అదే ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 3:15 2020 నాడు మేమందరం కలిసి ఒక మిషన్ చేస్తున్నాం. దీన్ని ఆస్రా ఫౌండేషన్, ఇంపాక్ట్ సంస్థ, ఎడిట్ పాయింట్ ముగ్గురం కలిసి ఒక ప్రోగ్రాం చేస్తున్నాం. దీంట్లో మా స్వార్థం కూడా ఉంది. మాకు 2 స్వార్థాలు ఉన్నాయి. ఆ 2 స్వార్థాలు ఫస్ట్ స్వార్థం ఏంటి తెలుసా? ఫస్ట్ స్వార్థం ఏంటంటే కులం, మతం, జాతి దేని గురించైనా అందరం కొట్టుకుంటూ ఉంటాం. కానీ ఒక్క దేశం సంగతి వచ్చేసరికి ఎవరైనా భారతదేశం కోసం నిలబడతారు. ఆమె రైట్ ఆర్ రాంగ్? అలాంటి భారతదేశం కోసం మన యూనిటీ ఏంటని చెప్పి ఆ రోజు ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 3:15 ఎవరెక్కడున్నా ఏం చేస్తున్నా మనం లేచి ఒక్కసారిగా దేశం కోసం నిలబడితే ఆ యూనిటీని చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉండే దేశాలన్నీ మనల్ని టచ్ చేయాలన్న భయపడే విధంగా వెన్నులో వణుకు తీసుకురావాలని చెప్పి ఆ స్వార్థంతో మేము పనిచేస్తాం. ఎందుకు 14 ఫిబ్రవరి? ఎందుకు 14 ఫిబ్రవరి అంటే అదే రోజు పుల్వామాలో అటాక్ జరిగి 40 మంది సోల్జర్స్ అమరులై మన కోసం వాళ్ళక్కడ ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ కోసం మనం ఈరోజు ఒక ట్రిబ్యూట్, ఆ 2వ స్వార్థమే మేము చెప్తున్నాం ఇప్పుడు. ఆ 2వ స్వార్థం ఏంటంటే ఎండనక, వాననక, చల్లనక, మంచనక ఎక్కడ బుల్లెట్లు తగ్గి ప్రాణాలు పోతాయని తెలిసిన దేశం సరిహద్దుల్లో మన కోసం నిలబడి కుటుంబాలు సైతం పక్కన పెట్టి మేము దేశం కోసం నిలబడతామని చెప్పి అక్కడ సైనికులంటే మేమందరం చేసే 2వ స్వార్థం ఏంటి తెలుసా? మీరు దేశం కోసం నిలబడండి, మీకోసం మేము నిలబడతామని చెప్పి భారతదేశంలో నిలబడి మనందరం సైనికుల కోసం మనం నిలబడదాం. అది మా 2వ స్వార్థం. ఈ 2 స్వార్థాల్లో భాగంగానే ఈరోజు మా గురువు గారి ఆశీర్వాదంతో మా ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి మేమందరం ఒక చిన్న మిషన్ చేస్తున్నాం. దాంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు? ఫిబ్రవరి 14 ఎగ్జాక్ట్లీ 3:15 అక్కడ మీరు చేయాలనుకుంటే వెబ్సైట్లో iStandForTheNation.org అనే వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే బాగా గుర్తుపెట్టుకోండి, iStandForTheNation.org. ఇది మళ్ళీ వీడియో కూడా మీకు పంపిస్తాము. దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మధ్యాహ్నం 3 గంటలకి దాంట్లో నేషనల్ యాంథమ్ వస్తుంది. జనగణమన పాడుతూ, ఆ జనగణమన ఎందుకు తెలుసా? ఈరోజు చాలా మంది వీర జవాన్లు వాళ్ళు అమరులైన తర్వాత వాళ్ళకి ట్రిబ్యూట్గా మేము ఉన్నామని చెప్పి మనం పాడే ఆ జాతీయ గీతం అక్కడ దాంట్లో వస్తుంది. ఆ రోజు మీరు చెప్పాల్సిన ఒకే ఒక నినాదం ఏంటంటే ఈ రోజు నేను చెప్తాను, ఆ ఒక్క స్లోగన్ గుర్తుపెట్టుకోండి. ఐ స్టాండ్ ఫర్ ద నేషన్. గట్టిగా చెప్పండి. అది సార్ ఒక చిన్న లైన్ యాడ్ చేస్తాను సార్. దానికి ఒక చిన్న లైన్, వేరెవర్ యు ఆర్, హౌఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు డూ, లెట్స్ స్టాండ్ ఫర్ ద బ్రేవ్ హార్ట్స్. ఐ స్టాండ్ ఫర్ ద నేషన్. ఇప్పుడు నాతో పాటు ప్రతి భారతీయుడు చెప్పాలనుకుంటే మీరందరూ స్టాండింగ్ ఓవేషన్తో ఉంటే గురువు గారు నేను కలిసి ఆ స్లోగన్స్ చెప్తాను. మీరందరూ ఎలా చెప్పాలంటే ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ అని ఫైనల్గా నేను 3 సార్లు చెప్తాను. ఈ స్టాండింగ్ ఓవేషన్, ఈ సింబల్ అంటే మన యూనిటీ, ఈ సింబల్ అంటే సరిహద్దుల్లో సైనికుల కోసం మేమున్నామనే మనోధైర్యం, ఈ సింబల్. నాకు ఆ సింబల్తో లాస్ట్లో ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ మాత్రం అందరూ ఇలా చెప్పండి, మిగతా 3 మేము చెప్పింది చెప్పండి విత్ థండరింగ్ వాయిస్. అక్కడ సైనికులకు వినపాడేలా పక్కన దేశాల్లో ఉండే టెర్రరిస్టులు కూడా భయపడి ఇంకోసారి మన సోల్జర్స్ టచ్ చేయాలంటే భయపడే విధంగా ఈ రోజు నెల్లూరు నుంచి ఈ సౌండ్ వాళ్ళకి వినపడాలి. చేద్దామా? భారతదేశం కోసం ఎప్పుడు పోరాడే వ్యక్తి ఎవరంటే నా పక్కన నిల్చున్న మా గురువు గారు. అందుకే ఆధ్యాత్మిక గురించి లేకుంటే ఎప్పుడు మాట్లాడిన జై హింద్ అనే మాట ఎందుకు మాట్లాడతారంటే దేశం కోసం ఆయన బతుకుతున్నారు, మనం బతుకుదామా? సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్. వేరెవర్ యు ఆర్, however you are,
whatever you do, let's stand for our brave hearts. I stand for the nation. 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 ఈ ఇంపాక్ట్ మిషన్ ద్వారా మేము ఇది తీసుకెళ్తున్నాం. దానికోసం మీరందరూ చేయాల్సిన పని ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 3:15 మీరు స్కూల్స్లో ఉన్న కాలేజ్లో మీ మేనేజ్మెంట్తో మాట్లాడి ఆ రోజు అందరూ లేచి దేశం కోసం నిలబడదాం. ఎంతమంది సార్ మేము ఏం చేసినా మేము నిలబడతామని ఈరోజు మా ఇంపాక్ట్ సంస్థకి, మా గురూజీకి, ఇక్కడ వచ్చిన సత్యవాణి అమ్మమ్మ గారికి ఎంతమంది ఈరోజు మాటిస్తున్నారు? గుడ్. థ్యాంక్ యూ సో మచ్. మనందరం ఆ రోజు మీరు ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ 3:15 వెబ్సైట్ ఓపెన్ చేయండి. వీలు లేకుంటే మాత్రము ఒక్క 2 నిమిషాలు ఆ అమర జవానుల కోసము మౌనంగా మనము వాళ్ళ గురించి ప్రే చేసి నేషనల్ యాంథమ్ ఒక్కరు నిలబడ్డా సరే, మీరు ఒక్క ప్లేస్లో ఉన్నా సరే, కాలేజీలో ఉంటే క్లాస్ అయినా సరే, కాలేజీ ఉంటే 1000 మంది అయినా సరే, ఎవరు ఏమనుకున్నా సరే, జవానుల గురించి మనం ఆ 2 నిమిషాలు ఇద్దామా? ఎస్, వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఆల్రెడీ ఇంపాక్ట్ నుంచి 103 స్కూల్స్లో మా ట్రైనర్స్ వెళ్ళి అక్కడ వాళ్ళకు స్కూల్ పిల్లలకు 1.5 hour లెసన్ చెప్పి ఎగ్జాక్ట్ 3:15 చేయబోతున్నాము. అదే రకంగా ఆల్ కాలేజెస్, ఆల్ స్కూల్స్, లెట్స్ స్టాండ్ ఫర్ దే. ఇదే విషయం వచ్చి సార్కి ఒక మాట చెప్పారు, ఇలా ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ ఇలా చేద్దామని సార్ చెప్పగానే, భలేవాళ్ళు సార్ మీరు ఒక్కొక్కరిగా వెళ్తే అలాగా, నా దగ్గర ఒక 100 మంది సైనికులు ఉన్నారు, నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ చేస్తానని చెప్పి ఆ రోజు 125 స్కూల్స్లో ఒక మిషన్ చేస్తున్నారు. ఆ రోజు క్లాస్ ఏంటి తెలుసా? 2 నుంచి 4 దాకా క్లాస్ ఉంటుంది. 2 నుంచి 3:30 వరకు మేము క్లాస్ అని చెప్పాను తెలుసా? దేశం కోసం ఎలా బతకాలి, దేశం కోసం మనం ఎలా ఉండాలని చెప్పి, దేశ సరిహద్దుల్లో ఉండే వాళ్ళ కోసం మనం ఎలా ట్రిబ్యూట్ ఇవ్వాలని చెప్పి, పేట్రియాటిజం ఇస్ క్లాస్ చెప్పి, ఎస్ పిల్లల నుంచి సోల్జర్స్ విలువ కానీ దేశం యొక్క విలువ చెప్పాలని చెప్పి ఆ మిషన్ని మొదలుపెట్టిన వ్యక్తి ఎవరంటే మా గురువు గారు గంపా నాగేశ్వర గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ట్రిబ్యూట్ని మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫిబ్రవరి 14 నాడు మనందరం కూడా చేద్దాం. భగ భగ భగమండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు, వాడే సైనికుడు. సరిలేరు నీకెవ్వరు, నువ్వు వెళ్ళే రహదారికి జోహారు. సరిలేరు నీకెవ్వరు, ఎనలేని త్యాగానికి నువ్వే మారుతేలేరు. మరి ఫిబ్రవరి 14 రోజు ఏదైతే వ్యాలంటైన్స్ డే అని యువత జరుపుకుంటున్నారో, మరి అదే ఫిబ్రవరి 14న యువత ఏదైతే ఈ వ్యాలంటైన్స్ డేకి ఎడిక్ట్ అవుతుందో, మరి మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది. ఏదైతే పుల్వామా దాడిలో 40 మంది ఆర్మీ జవాన్లు ప్రాణత్యాగం చేశారు. మరి మన వద్ద శ్రీ సాయి రక్ష ఎండి ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు. యువతకు ఎలాంటి సందేశాలు ఇస్తారు, మరి వారు ఫిబ్రవరి 14న చేసే కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇదైతే పుల్వామా దాడిలో మన యొక్క జవాన్లు ఫిబ్రవరి 14న ప్రాణత్యాగం చేశారో, అందులో యువత ఉండవచ్చు, పెళ్లి అయిన వారు ఉండొచ్చు, పెళ్లి కాని వారు ఉండొచ్చు, వాళ్ళు ప్రాణత్యాగం చేశారు కదా. మరి ఈ ఫిబ్రవరి 14 రోజు యువత చెడు సాహసాలకు అలవాటు పడి, చెడు వ్యసనాలకు అలవాటు పడి, ఏదైతే ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే అని ఒక పేరు, వ్యాలంటైన్స్ అని పెట్టుకొని ఏదైతే ఒక ప్రేమికుల రోజు అని జరుపుకుంటున్నారో, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? వ్యాలంటైన్స్ డే అనేది అది మన 2 రోజుల ప్రేమతోటి నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఇవన్నీ చేసుకొని ఈ యువత దీనికి బాగా ఇదైపోయి ఆత్మహత్యలు, ఇవన్నీ అన్ని చెడు అలవాట్లకు ఇదైపోయి ఆత్మహత్యలు కానీ
ఇంకా ఇంకా కొన్ని జరుగుతూ ఉన్నాయి. అలాంటి వాటికి పోకూడదు, మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. కావాలంటే మనం అదే ఫిబ్రవరి 14th దాడి, ఉగ్రవాద దాడి, మన జవాన్లు చాలామంది 40 మంది జవాన్లు చనిపోయారు. దాని గురించి స్మరించుకుందాం, దాని గురించి మాట్లాడదాం, దాన్ని ఏం చేయాలి, దాన్ని ఏ విధంగా జరుపుకోవాలి, మనం దానికి ఎందుకు జరిగింది, ఆ విధంగా ఆ రోజు విచారకరమైన రోజు, ఆ రోజు వస్తుందంటే అది తలుచుకుంటే చాలా బాధాకరంగా ఉంది. సో చాలామంది యువకులు, పెళ్లి కాని వారు కూడా దాంట్లో ఆ పోరాటంలో చనిపోయారు. సో ఆ దాడిలో 40 మంది చనిపోయారంటే దాన్ని ఊహించుకోవడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఆ రోజు వ్యాలంటైన్స్ డే అనేది ఏమాత్రం దాన్ని ముందుకు తీసుకురావద్దు, దాని గురించి మాట్లాడడం కూడా అంత మంచిది కాదు. మరి దాని పట్ల మీ ఉద్దేశం ఏంటి? మరి ప్రస్తుతం ఏదైతే యువతలో దేశభక్తి ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు? జనగణమన మన జాతీయ గీతం, మన జాతి యొక్క మనకున్న సంపదలు, సిరి సంపదలు, మనకున్న మొత్తం అసలు ఏంది, అసలు మన నదులు, మన అడవులు, మన ప్రతి ఒక్కటి దాన్ని చాటి చూపేదాన్ని, కవులు, రాజులు, మనకు దాంట్లో అన్ని చాలా రకాల పెద్ద పెద్ద అర్థాలు ఉన్నాయి. దాన్ని తప్పనిసరిగా అందరూ జాతీయ గీతాన్ని పాడుకోవాల్సిందే. దాన్ని ఇంకా ముందు కూడా మన జిల్లాలో కూడా దాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని కూడా మనం అందరం స్మరించుకోవాలి, దాన్ని పాడుకోవాలి. దాన్ని పాడినంతసేపు ఏ విధంగా నిశ్శబ్దంగా ఉండాలి, దాన్ని ఎట్లా ఉండాలి అనేది అన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకు అంతకుముందు అందరికీ క్రమశిక్షణగా తెలుసు. దీన్ని తప్పనిసరిగా యువతరానికి, ఇప్పుడు రాబోయే పిల్లలందరికీ జనగణమన అయితే ఏంది, గాంధీ తాత అంటే ఏంది, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాయాల్సి వచ్చింది, ఇవన్నీ తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి. పిల్లలకు మంచి నేర్పించండి, రాబోయే తరానికి మంచి నేర్పించడానికి క్రమశిక్షణ, ఇవన్నీ ఇంకా క్రమశిక్షణతో పాటు కొన్ని గ్రంథాలు ఉన్నాయి, వాటిని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించమని చెప్పండి. ఘంటసాల గంగాధర శాస్త్రి గారు 7 సంవత్సరాలు చదివినటువంటి మన భగవద్గీత, దాన్ని పిల్లలకు నేర్పించండి, దాని గురించి చెప్పండి. 7 years కష్టపడి ఒక భగవద్గీత 18 అధ్యాయాలు 800 శ్లోకాలు ఆయన కష్టపడి దాన్ని సాధించారు. అసలు దాన్ని ఏందని, దాని అర్థాన్ని, దాని తాత్పర్యాన్ని బయటికి తీసుకురండి, దాన్ని కూడా పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేయండి. జనగణమన తప్పనిసరిగా అందరూ పాటించాలని కోరు. ఈ యువతరానికి కానీ మన నల్గొండ పట్టణ ప్రజలకు, మిగతా దేశానికి ఇంత మంచి న్యూస్ను అందించాలని వచ్చినటువంటి సిటీ కేబుల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ప్రస్తుతం మన వద్ద వేణు సంకోచ్ గారు ఉన్నారు. మరి వారిని ఏమడిగి తెలుసుకుందామంటే, యువత ఎలా పయనించాలి, ఫిబ్రవరి 14న ఏదైతే పుల్వామా దాడి ఉందో, మరి అదే రోజు వ్యాలంటైన్స్ డే అని యువత సంబరంగా జరుపుకుంటున్నారు. మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఫిబ్రవరి 14 దగ్గరకు వస్తుందో అదే రోజు వ్యాలంటైన్స్ డే అని యువత జరుపుకుంటున్నారు. మరి అదే రోజు ఇంకొక సంఘటన కూడా చోటు చేసుకుంది. ఏదైతే పుల్వామా దాడిలో 40 మంది ఆర్మీ జవాన్లు మరణించారు. మరి మీ ఉద్దేశంలో చెప్పండి. నిజానికి వాళ్ళు ఉత్సవాలు జరుపుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ప్రజలకు, దేశానికి హాని కలిగించే విధంగా భద్రతను చెడగొడుతూ అసలు వాళ్ళను హత్య చేసి ప్రస్తుతం జనగణమన ఉత్సవ సమితి ఏదైతే స్థాపిస్తున్నారో, మరి దాని పట్ల యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మనం జనగణమన అనాలి. మన ఆత్మ జనగణమనలో దాగి ఉంది. మనం జెండా ఎగరవేస్తున్నప్పుడు ఒక తాడును లాగడము, ఒక క్లాత్ను, ఒక గుడ్డ పేలిక కాదు కదా జెండా అనేది మన ఆశయాల ఊపిరి. జెండా అనేది మన దేశ సంస్కృతిని, మన దేశ భద్రతను, దేశం యొక్క గొప్పతనాన్ని మనము రెపరెపలాడేటట్టు, ప్రపంచం మొత్తం అదే తెలుసుకునేటట్టు చేయవలసిన ఆ జెండా అదవుతుంది. అది అట్లాంటి నేపథ్యంలో ఈ సామాన్యమైన విషయాలను మనం పక్కన పెట్టి జెండాను గౌరవించాలి. జెండా అంటే ఒక జాతి గర్వించదగిన, ఒక దేశ ప్రజలు, కోట్లాది మంది ప్రజల యొక్క ఆశయాలకు సంబంధించిన గుర్తు జెండా అంటే ఒక గుడ్డ పేలిక కాదు, ఒక 2 గజాలు 1.5 గజము అనే క్లాత్ కాదు కదా. జెండా అనేది ప్రజల యొక్క ఆకాంక్షలకు ఒక ఊపిరి, ఒక కేంద్రకం, ఒక స్థానం, దాని ఉనికిని కాపాడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సార్, మరి ప్రస్తుతం ఏదైతే యువత ఉన్నారో చెడు సాహసాలకు అలవాటు పడి చెడుదారులు నడుస్తున్నారు. మరి యువతకు మీరిచ్చే సలహాలేంటి? మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆలోచనాయుతంగా ఉండాలి. ఏదైతే చెడు అని మనకు తెలిసి కూడా మనం అటువైపు పోతున్నామో తప్పకుండా మనం పప్పులో కాలేస్తూ ఉన్నాము, బురదలో జారుతూ ఉన్నాం అని అర్థం. ఎందుకు మనం అట్లా చేయాలి? మనం ఇష్టమైన పనులు చేయాలి, ఆరోగ్యవంతమైన పనులు చేయాలి, ఆహ్లాదకరమైన పనులు చేయాలి. వ్యసనానికి దారితీసే పనులు మనము అసలే చేయకూడదు. బురద గుంటలోకి దాలి గుంటలోకి వెళ్ళే పని ఎవరైనా చేయగలుగుతారు.
కానీ తెలిసిన వాళ్ళు విజ్ఞులు అట్లాంటి వాళ్ళు దాని వైపు పోనేవద్దు. మనం ఎప్పుడు కూడా జాగరూకతతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అవతలి వారికి ఆదర్శంగా ఉండాలి. సార్ మీ యొక్క విలువైన సలహాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. మరి మనం ప్రస్తుతం ఐఆర్సీఎస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం. మరి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఫిబ్రవరి 14 వస్తుంది కదా, సో ఆ రోజే ఆర్మీ జవాన్లు ఎవరైతే 40 మెంబర్స్ ఉన్నారో వారు ప్రాణత్యాగం చేశారు. అదే రోజున వ్యాలంటైన్స్ డే వస్తుంది. మరి దాని పట్ల మీరేమంటారు? వ్యాలంటైన్స్ డే ఇటు ప్రేమికుల రోజు ఘనంగా జరుపుకుంటారు, ఎటైతే ఆర్మీ జవాన్లు వచ్చేసి ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు. దాని పట్ల మీరేమంటారు? ముఖ్యంగా 2019 ఫిబ్రవరి 14 చాలా దుర్మార్గమైన దినం మనకు. ముఖ్యంగా ఎందుకంటే ఆ రోజు పాకిస్తాన్ ముష్కర్ రూపంలో, మానవ బాంబు రూపంలో మన యొక్క సైనికులు 40 మందిని పొట్టన పెట్టుకున్నారు. మరి చాలా దారుణం. ఆ రోజు మన సైనికులు ఏదైతే 2500 మంది జమ్మూకు బయలుదేరిన సందర్భంలో బస్సు మీద ఒక కారులో మానవ బాంబు రూపంలో పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తి దాడి చేయడం, మరి ముఖ్యంగా అది సరే అనుకోకుండా అది మన దగ్గర ఏమైందంటే అది వాలంటీర్స్ డేగా మనమందరం కూడా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నా యొక్క విన్నపం అందరికి కూడా ఏంటంటే ప్రేమికుల దినాన్ని జరుపుకోవాలి, కానీ మరి ఇంత దురాఘాతం జరిగిన మన దేశంలో మరి దాన్ని వాస్తవంగా అది ప్రభుత్వం కూడా ఒక చర్యలు తీసుకోవాలి. దాంట్లో వాలంటీర్స్ డేస్ను పక్కకు పెట్టి ముఖ్యంగా ఏదైతే మన వీర జవాన్లు దేశం కొరకు పోరాడుతున్న సందర్భంలో మరి 40 మంది ప్రాణాలు పోగొట్టుకోవడం, దాంట్లో ఆ ఉగ్రవాది కూడా చనిపోవటం, 41 మంది చనిపోయారు. మరి తప్పకుండా అది మనందరం కూడా ఘనంగా నివాళులు అర్పించాల్సిన సందర్భం ఇది. ఆ 40 మంది జవాన్లకు మరి ఆ రోజు ముఖ్యంగా మన ఇండియన్ క్రికెట్ టీం కూడా మీరు అందరూ కూడా గమనించారో లేదో, మరి 3rd వన్డే ఆడుతున్నప్పుడు వాళ్ళు మన ఏదైతే మిలిటరీ టోపీలు పెట్టుకొని క్రికెట్ ఆడారు. అప్పుడు పాకిస్తాన్ కూడా దాన్ని వ్యతిరేకించింది. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజు మన ఇండియన్ క్రికెట్ టీము మరి ముఖ్యంగా దీనివల్ల వచ్చే ఫండ్ అంతా కూడా ఆ యొక్క కుటుంబాలకు అందిస్తాం, మరి ఇలా మనందరం కూడా వారికి నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాల్సిన సందర్భం అనేది గుర్తు చేశారు. మరి ముఖ్యంగా ఇవాళ నా యొక్క సందేశం యువతకు ఏంది అంటే వాలంటరీ డేస్ను మీరు ఒక సందర్భంలో ఎంజాయ్ చేసేది కాదు, దేశభక్తి పట్ల ఇవాళ యువత ముఖ్యంగా మన దేశం పట్ల అందరం కూడా మనము శ్రద్ధ వహించాల్సిన సందర్భం. దేశాన్ని కాపాడుకున్నప్పుడే సమగ్రంగా మనందరం కూడా యూనిటీగా ఉన్నప్పుడే మరి ఇతర శక్తులను మనం తిప్పికొట్టే అవకాశం ఉంది. ఇవాళ పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాద సంస్థ మనం దాడి చేసినట్టుగా ఇవాళ మొత్తం యునైటెడ్ నేషన్స్ కానీ అన్ని కూడా దేశాలు మనకు సపోర్ట్ చేశాయి. కాబట్టి మరి దీన్ని ఇవాళ మనందరం కూడా ఆ రోజు ముఖ్యంగా ఇవాళ ఇప్పటికే దేశమంతా కూడా జరుగుతూ ఉంది. ఆ రోజు జనగణమన పాడాలి, అన్ని దిక్కుల్లో కూడా జనగణమన పాడాలి. 3 గంటల 15 నిమిషాలు జరిగిన ఇన్సిడెంట్ను మనందరం కూడా ఎక్కడున్నా కూడా, మనం భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా రోడ్డు మీద అయినా ఆగి 1 నిమిషం వాళ్ళ కొరకు మనము ఆ యొక్క జనగణమన పాటతో మన యొక్క శ్రద్ధాంజలి ఘటించాలనేది ఇవాళ దేశవ్యాప్తంగా వస్తున్న చర్చ. తప్పకుండా మనందరం కూడా చేయాలి. ముఖ్యంగా యువత, ముఖ్యంగా ఎక్కడికక్కడ పాఠశాలలో ఉన్న కళాశాలలో ఉన్న యువత కూడా ఆ టైంలో 3 గంటల 15 నిమిషాలకు ఫిబ్రవరి 14 మరి చాలా మనం గొప్పగా గుర్తుంచుకునే దినంగా, ఎందుకంటే మన యొక్క సైనికులు వీరమరణం పొందారు. వారి యొక్క త్యాగాల వల్లనే ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇది మనందరి బాధ్యతగా మన యొక్క భారతదేశ సమగ్రతను కాపాడుకోవడానికి, అదేవిధంగా జనగణమనను కూడా నాట్ ఓన్లీ కళాశాలలో కాకుండా ఎప్పటికప్పుడు దీన్ని మనం అన్ని ఫంక్షన్స్లలో నేను నా యొక్క సజెషన్ ఏంటంటే ప్రతి యొక్క అకేషన్లో ఏదైతే గవర్నమెంట్ ఫంక్షన్స్ కానీ ఇంకా ప్రైవేట్ ఫంక్షన్స్ కానీ జనగణమనతోటి స్టార్ట్ చేస్తే బాగుంటుందనేది నా యొక్క సూచన. తప్పకుండా దాన్ని అమలు చేయాలి. మేము ఇప్పటికీ లయన్స్ క్లబ్లో కానీ మా యొక్క ఏ కార్యక్రమాలైనా కూడా దాన్ని పాటిస్తూ ఉన్నాం. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఎప్పటికీ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా మన జాతీయ గీతంతో మొదలుపెట్టినట్టయితే ఇంకా యువతలో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంది. మనం కూడా ఇతర దేశాలకు ఒక గొప్ప భారతదేశం ఒక దేశభక్తితో ముందుకు పోతుందని చెప్పే అవకాశం కూడా ఉందని నేను ఆలోచిస్తా ఉన్నా. సార్ మరి ప్రజెంట్ ఉన్న యూత్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళలో దేశభక్తి ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు? మరి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? వాస్తవానికి ఇవాళ యువతంతా కూడా చెడు మార్గంలో పయనిస్తూ ఉన్నారు. తాత్కాలిక సంతోషం కొరకు సెల్ ఫోన్లలో వాడుతూ టైం అంతా కాలం వెల్లబుచ్చుతున్న సందర్భం. నా యువతకు నా యొక్క మెసేజ్ ఏంటంటే సెల్ ఫోన్లతో కాలం గడిపే సమయం కాదు ఇది. మీరు మీ కాళ్ళ మీద నిలబడాలా, దేశం యొక్క పటిష్టతను కాపాడే విధంగా, దేశం యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా ఒక గొప్ప పౌరులుగా మీరంతా ఎదగాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ యువత భారతదేశంలో చాలా ఎక్కువ ఉన్నది. మరి యువత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ
దేశం యొక్క పటిష్టతను ఏదైతే స్వామి వివేకానంద చెప్పినట్టుగా నీలో ఉన్న శక్తిని బయటికి తీసుకురా. నీలో ఉన్న శక్తిని బయటికి తీసుకొచ్చినట్టయితే ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు ఎదిగే అవకాశం ఉంటుంది. దేశానికి ఉపయోగపడతావు, నీ కుటుంబానికి ఉపయోగపడతావు, నీకు ఉపయోగపడతావు. కాబట్టి నీ శక్తి అనేది నీకు చూపించాల్సిన సమయం ఆసన్నమైంది అనేది యువత గమనించాలి. కాబట్టి చిల్లర తిరుగుళ్లకు చిన్న చిన్న సంతోషాలకు పోకుండా ఈ యొక్క విషయాలన్నీ కూడా గ్రహించుకుంటూ మరి ఒక భారతీయుడిగా గొప్ప దేశంలో పుట్టినందుకు గర్వపడుతూ మరి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా యువత ముందుకు రావాలని నేను కోరుకుంటాను. విలువైన సందేశాలు ఇచ్చిన సార్ చెప్పండి, ప్రస్తుతం ఉన్న వస్తుంది కదా ఫిబ్రవరి 14 ఏదైతే వ్యాలంటైన్స్ డే ఉందో, మరి ఆర్మీ జవాన్లు ఎవరైతే 40 మెంబర్స్ సిఆర్పిఎఫ్ దాడిలో చనిపోయారో మరి ఆ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు? ఫిబ్రవరి 14 ఏదైతే యువత వ్యాలంటైన్స్ డే అని చెప్పుకుంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రస్తుతం మన దగ్గర జరుగుతున్నటువంటిది ఏంటి అంటే ప్రపంచీకరణ అనేటువంటి యొక్క ముసుగులో విదేశీ సంస్కృతిని మన దేశం మీద రుద్దటానికి చేస్తున్నటువంటి యొక్క సన్నాహాల్లో భాగమే ఈ ఫిబ్రవరి 14 వాలెన్స్ డే. ఈ వాలంటైన్స్ డే జరుపుకోవటం మూలాన వచ్చేటువంటిది ఏంటి అంటే విష సంస్కృతి మరియు పాశ్చాత్య సంస్కృతి అనేటువంటిది ఎక్కువగా పెరుగుతూ పోతుంది. కానీ దేశ యువత మొత్తము కూడా ఏంటి అంటే సోషల్ మీడియా యొక్క ముసుగులో దాని యొక్క గుప్పిట్లో ఇరుక్కొని ఈ యొక్క పాశ్చాత్య సంస్కృతిని త్వరగా ఆకలింపు చేసుకుంటున్నారు. దానికి మనందరం కూడా వ్యతిరేకించి, అంటే పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు, విద్యావంతులైనటువంటి వాళ్ళు, మేధావులందరూ కూడా ఇలాంటి మీడియా ద్వారా ఎక్కువ ప్రచారం చేసి అలాంటి పాశ్చాత్య సంస్కృతి ద్వారా వచ్చేటువంటి ఒక నష్టాలను తెలియజేయాలి. పైగా గత సంవత్సరము ఫిబ్రవరి 14లో భారతదేశాన్ని ఎల్లప్పుడూ కాపాడుతున్నటువంటి సైనికులపైన దాడి చేసినటువంటి పొరుగు దేశం ఏదైతుందో ఆ దాడిలో సుమారు 40 మంది మన యొక్క రక్షకులు మరణించడం జరిగింది. కనీసం ఇప్పటికైనా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క భారతీయుడు మన యొక్క ధర్మాన్ని, మన యొక్క సంస్కృతిని కాపాడాలి అంటే అలాంటి దాడులు ఏవైతే జరిగాయో వాటిని గుర్తుంచుకొని అందులో మన గురించి తమ యొక్క కుటుంబాలను వదిలిపెట్టి రక్షించడమే కాకుండా ప్రాణాలను సైతం కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి అలాంటి వారికి నిజంగా మనం ఇచ్చేటువంటి యొక్క నివాళి ఏంటి అంటే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏమి చేయకపోయినా నిజంగా వారి యొక్క ఆత్మ శాంతించాలి అనేటువంటి యొక్క సంస్కృతి మన దగ్గర ఉంటుంది. అలాంటి వారికి ఆత్మ శాంతించాలనేటువంటి ఉద్దేశం ఏదైతుందో అందులో భాగంగా మనం చేసేటువంటి యొక్క కార్యక్రమం ఏమంటే వారి యొక్క సేవలను కొనియాడుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని మన యొక్క హిందూ ధర్మంలో దేవునికి ప్రాధాన్యత ఇస్తాం. అలాంటి దేవుని కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము కూడా ఈ యొక్క నల్లగొండ పట్టణంలో ప్రారంభిస్తున్నటువంటి జనగణమన ఉత్సవ సమితి వారి యొక్క సారథ్యంలో వారి తరఫున మేము ఏం చెప్తున్నామంటే రేపు అంటే ఫిబ్రవరి 14వ తారీఖు నాడు ఆ వాలంటైన్స్ డే అనేటువంటి యొక్క రోజును మనం పక్కకు పెట్టి మన గురించి ప్రాణాలు అర్పించినటువంటి యొక్క సైనికుల యొక్క ఆత్మ శాంతించాలని వారికి ప్రార్థించటము, అంతేకాకుండా మన యొక్క భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించడానికి త్రివర్ణ పతాకము ఎంత గొప్పదో అదేవిధంగా మన యొక్క జాతీయ గీతం కూడా అంత ఉన్నతమైనటువంటిది. ఆ జాతీయ గీతాన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఒక కార్యక్రమంగా ఏర్పాటు చేసి రేపు 3:15 భారతదేశంలోని జన్మించినటువంటి యొక్క ప్రతి పౌరుడు కూడా జనగణమన గీతాన్ని ఆలపించాలి అనేటువంటి యొక్క ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగా మేము నల్లగొండ పట్టణంలో జనగణమన ఉత్సవ సమితి ద్వారా అలాంటి కార్యక్రమాలను పట్టణంలోని వివిధ పాఠశాలలో, కళాశాలలో కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాము. అందులో ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు, మేధావులు, నిరక్షరాస్యులు, కూలీలు, శ్రామికులు అంటే భారతదేశంలో పుట్టినటువంటి యొక్క ప్రతి ఒక్క భారతీయుడు పాలు పంచుకొని మన గురించి ప్రాణాలు అర్పించినటువంటి యొక్క సైనికులకు నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాము. అప్పుడే మన యొక్క దేశం యొక్క ఔన్నత్యాన్ని, మన యొక్క దేశభక్తిని నిరూపించుకున్నటువంటి వాళ్ళం అవుతాము. కేవలం వాలంటైన్స్ డేనే కాకుండా మిగతా ఏవైనప్పటికీ కూడా పాశ్చాత్య సంస్కృతిని మన పైన రుద్దేటువంటి యొక్క రోజులు ఏవైతున్నాయో అలాంటివి ఎప్పుడూ జరుపుకోకుండా మన సనాతన ధర్మాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మన యొక్క దేశ యొక్క ఔన్నత్యాన్ని పెంచేటువంటి యొక్క యోగాను గౌరవిస్తున్నాయి. అలాగే విదేశాలలో ఉన్నటువంటి యొక్క మన భారతీయులు కూడా మన యొక్క సైనికుల యొక్క ఆత్మార్పణ రోజు ఏదైతే ఉందో ఫిబ్రవరి 14, 2019 జరిగింది. అలాంటిది మరలా జరగకుండా మనందరం కూడా ఐకమత్యంగా ఉన్నాము అని చెప్పడానికి నిదర్శనంగా రేపు జరిగేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలని మరొక్కసారి ఈ సిటీ కేబుల్ ద్వారా కోరుచున్నాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఫిబ్రవరి 14 రోజు ఏదైతే వ్యాలంటైన్స్ డే అని స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అదే రోజు ఇది ఉగ్రవాదుల దాడిలో మన ఆర్మీ పీపుల్ చనిపోయారు కదా, మరి అదే 14th రోజు వ్యాలంటైన్స్ డేను మరియు ఇదే డే జరుపుకోవాలా జరుపుకోవద్దు, మీరు ఏమనుకుంటున్నారు? అంటే మనము సరే మనకు నచ్చిన అమ్మాయికి మనం ప్రేమ తెలియజేసుకుంటున్నాం.
అంటే ప్రేమ తెలియజేసుకుంటున్నావు అంటే నువ్వు స్వేచ్ఛ తిరగగలిగితేనే అది పాసిబిలిటీ ఉందండి. ఆ స్వేచ్ఛ నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆర్మీ జవాన్ల ద్వారా వచ్చింది మనకి. ఈ చిన్న విషయాన్ని మర్చిపోయి మనకు ఎక్కడైతే స్వేచ్ఛ వస్తుంది, మనమైతే ఎక్కడైతే స్వేచ్ఛగా బతుకుతున్నాం అనేది మర్చిపోయి నీ స్వేచ్ఛ కోసమే ఆలోచిస్తున్నావు, కానీ దేశాన్ని స్వేచ్ఛగా ఉంచి ఆర్మీ జవాన్ గురించి ఆలోచించిన విచక్షణ రహితాలు చాలామంది యువతలో ఉంది. అంటే ఇక్కడ తప్పు వాళ్ళది కాకపోవచ్చు, చెప్పాల్సిన పెద్ద మనుషులు చెప్పకపోవడం. అసలు దేశము ఎలా ఉండగలుగుతున్నాం, మనం ఇంత స్వేచ్ఛగా ఎలా తిరగలుగుతున్నాం, ఈ దేశంలో మనం ఏం మాట్లాడగలుగుతున్నాం అనేది అన్నీ ఆలోచించుకుంటే మనం పూర్తిగా ఫస్ట్ ఆర్మీ జవాన్కే రేపు మనం నివాళులు అర్పించాల్సిన దినం. ప్రేమికుల రోజు జరుపుకోవద్దు అనేది మీ యొక్క విషయం. అది దాన్ని మనం వ్యతిరేకిస్తామా లేకపోతే దాన్ని స్వాగతిస్తామా అనేది కాదు విషయం. కానీ ప్రేమికుల రోజు కన్నా కూడా అతి ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఆర్మీ జవాన్లకు రేపు నివాళులు అర్పించగలిగితే అదే అసలు నిజమైన మన నివాళి అనుకుంటాం. ఎందుకంటే మన స్వేచ్ఛకు నివాళి. లేకపోతే మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తున్నాము అంటే కారణం ఆర్మీ జవానే. ఆర్మీ జవాన్లు కనుక వాళ్ళు కూడా ఏముందిలే అనుకుంటే మనం ఈరోజు ఈ మాటలని మాట్లాడుతున్నాం కాదు. ఇలా మనం ఒకరికి స్వేచ్ఛగా పోయి ఇంకోళ్ళకి మనం మన ప్రేమను వ్యక్తం కూడా చేసుకునే వాళ్ళం కాదు. అది ఎప్పుడైనా వ్యక్తం చేసుకోవచ్చు, ఆ రోజే చేసుకోవాలని ఏముంది. కృష్ణుడు పుట్టినరోజు చేసుకోవచ్చు, రాముడు పుట్టినరోజు చేసుకోవచ్చు, వాళ్ళ పుట్టినరోజు చేసుకోవచ్చు, మీ పుట్టినరోజు చేసుకోవచ్చు. కానీ ఈరోజు మనం ఆర్మీ జవాన్ల ప్రాణ త్యాగాలకు మనం నిలవాలి అంటే వాళ్ళకి శాంతి జరగాలంటే ముందు వారికి మనం నివాళులు అర్పిస్తేనే అది నిజమైన వ్యాలెంటైన్స్ డే కాదు, నిజమైన పుల్వామా దాడులకు మనం నివాళులు అర్పించిన రోజుగా మనం భావించవచ్చు. ఇప్పుడు ఈ జనగణమన ఉత్సవ సమితి ఏదైతే ఉందో దాని ఉద్దేశం ఏంటి? జనగణమన అంటే ఎవ్రీ సిటిజన్ అసలు ఈ విషయంలో ఎలాంటి విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. అసలు ఎందుకు కాకూడదు అంటే యాజ్ ఏ సిటిజన్ మనం ఒక దేశ పౌరులం, ఖచ్చితంగా మన జాతీయ గీతాన్ని మనం గౌరవం చేయాలి. ఇక్కడ కాంట్రవర్షియల్స్ కన్నా కూడా కమిట్మెంట్గా మనం జాతీయ గీతాన్ని అవలంబిద్దాం. నిలబడాలా, కూర్చోవాలా, ఉరకాల ఇవన్నీ అవసరం లేదు. 1.5 నిమిషం నిలబడలేమా మనం జాతీయ జెండా కోసం? జాతీయ కోసం ఉండలేమా? దానివల్ల ఏమవుతుంది, అందరిలో మనం అంతా ఒకటన్న భావన వస్తుంది. ఈరోజు కొన్ని దేశాలలో కాదు, మన దేశంలో కూడా కొంతమంది కాళ్ళు లేనివాడు అనుకుంటాడు కానీ నేను నడుచుకుంటూ వెళ్ళి జెండాకు సైల్యూట్ కొట్టాలని, చేయలేను అనుకుంటాను నేను లేచి చేయకి సైల్యూట్ కొట్టాలి జెండా కానీ. మనకు అన్నీ ఉన్నప్పుడు మనం వాటికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఈరోజు వాళ్ళకే అంత పట్టుదల ఉన్నప్పుడు మనకు అన్నీ ఉండి అంత స్వేచ్ఛ ఉండి అన్ని విషయాలలో మనకు ఈరోజు ఈ దేశం అన్నీ మనకు కల్పిస్తుంది. కల్పిలేను అన్నోడు ఉంటాడు సహజంలో, అలాంటి నెగిటివ్ థింగ్స్ చాలా మందికి ఉంటాయి. కానీ వీ కెన్ కంపేర్ మనం ఏం చేస్తున్నాం, ఏం సాధిస్తున్నాం, ఎంత పని చేస్తున్నాం, ఈ దేశం కోసం ఎంత పని చేస్తున్నాం అన్న ప్రతి ఒక్క పౌరుడు దీన్ని ఖచ్చితంగా స్వాగతించుకోవాల్సిందే. ప్రతి కూడల్లో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి. అవసరమైతే ఈరోజు మనం ఇంతకుముందు జమ్మికుంటలో జరిగింది, ఈరోజు మన నల్గొండలో చేస్తున్నాం. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాలలో ఉన్నాం. మరి వారి వద్ద సుధారాణి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏదైతే ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నారో అదేవిధంగా ఆ రోజు ఆర్మీ జవాన్లు మన కోసం ప్రాణత్యాగం చేసిన రోజు కదా, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదైతే వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం కావచ్చు, ఆర్మీ జవాన్లు మరణించిన రోజు కావచ్చు, మీ ఉద్దేశంలో ఏది సెలబ్రేట్ చేసుకుంటే మంచిదంటారు? వాస్తవంగా ఆలోచిస్తే అమ్మా, ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే అది ఒక స్వార్థం తగ్గించుకోవడం కోసం, మనందరము శాంతిగా ఉండటం కోసం, ప్రేమతో ఎవరినైనా జయించవచ్చు అని చెప్పడానికి అది మనం వ్యాలంటైన్స్ డేస్గా చేసుకుంటాము. కాలక్రమంలో మార్పు చేసి అది ఏమైంది అంటే కేవలం ఐ లవ్ యూ చెప్పడము, ఒక ఆడపిల్ల మగ పిల్లవాడు మాత్రమే వాళ్ళు ప్రపోజ్ చేసుకోవడము, ఇలాంటి కారణాలతో దాన్ని ఆ రకంగా మలిచారు. ఆ రకమైన కారణం అయితే కాదు అసలు వ్యాలంటైన్స్ డే చేసుకోవడము. ఈ ప్రేమతో మనం ఒక శిలని శిల్పంలా మలచొచ్చని, ఈ ప్రపంచంలో ఇలాంటి ఈ ముష్కరులు చేసే క్రీడ ఫిబ్రవరి 14th 2019 పుల్వామా దాడి ఘటన మీద జై జవాన్ జై కిసాన్ అంటూ ప్రతి ఒక్కరు కూడా కన్నీటి హృదయాలతో ఆ సేతు హిమాచలము పరితపించిన వేళ, కన్నీరు కార్చిన వేళ, అశ్రువులు నింపిన వేళ, ఆ వేళని మనము ఈ వ్యాలంటైన్స్ డేతో పోల్చుకోకుండా ఈ ప్రేమతో ఈ ముష్కరుల మనసు ఈ దాడిని ఏ విధంగా భారతదేశమే చేశారో, ఈ 44 మంది ఆర్మీ దాడి వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆ తల్లి ఎంత ఆవేదన అనుభవించిందో, ఆ కుటుంబం ఎంత ఆవేదన అనుభవించిందో, ఈ రెండింటిని ఒకే కోణంలో పెట్టి చూడలేము మనం ఈ కోణంలో దేశభక్తి క్రమంగా పెట్టి చూసినప్పుడు యువత ఏ కోణానికి ఆ కోణమే ఆలోచించాల్సిన అవసరం ఉంది. మల్టీ టాలెంటెడ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ప్రేమతో సమాజాన్ని మార్చొచ్చని, ప్రేమతో అమ్మా నాన్నల్ని ప్రేమించవచ్చని, ప్రేమతో తన భార్యా పిల్లల్ని ప్రేమించవచ్చని, ప్రేమతో సమాజాన్ని ప్రేమించవచ్చని ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ దాడిలో ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అందరికీ కూడా మీ అమరుల ప్రాణాలకు మేము ఎవ్వరమూ సాటి రాదు. మీరు చేసిన త్యాగాలకు మేము ఒక చిన్న
దాన్ని కూడా మీకు అందించలేకపోతున్నాము. మా దేశాన్ని కాపాడుతూ మా దేశభక్తిలో, మా కార్గిల్ కొండల్లో, మా ఈ తీవ్రవాదుల ఘటనలో మీరు అసలు కోల్పోయిన మీ కుటుంబాలకు మేము బాసటగా ఉంటాము అని ఆ కుటుంబాలను దగ్గరికి తీసుకొని దేశమంతా కూడా ఆ కుటుంబాల వైపు చూసి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. కుటుంబాలను వెనకేసుకొని రావాల్సిన అవసరం ఉంది. కుటుంబాలకు సహాయాలు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఓకే మేడం, జనగణమన ఉత్సవ సమితి అని ఒక ఇంపాక్ట్ ఏదైతే క్రియేట్ అవుతుందో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జనగణమన అనేది మన జాతీయ గీతం అమ్మ. దేశభక్తిని పెంపొందించాలి అంటే అనేక రకాల రావాల్సి ఉంటుంది. మనం దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ దేశభక్తి జాతీయ గీతము జనగణమన, మనందరము ఇండియన్స్మి, ఈ ఇండియాని మనం ప్రేమించాలి. ఇండియన్స్లో మనందరము యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ అనే ఒక భావన రావాలంటే ఇలాంటివి నేను ఆహ్వానిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం మన వద్ద ఆర్కే వేదాంతం గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో 40 మంది ఆర్మీ జవాన్లు ప్రాణత్యాగం చేశారు మన ఇండియా కోసం, మరి మీరేమంటారు? ఆ రోజు వాళ్ళు అలా త్యాగం చేయబట్టి, వాళ్ళు ఆ రోజు కాదు ఇప్పటి వరకు నిరంతరం మనకు అక్కడ నిలబడి సైనికులందరూ చేస్తూ ఉన్నారు కాబట్టి నిరంతరం ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తూ ఉండబట్టే ఇక్కడ ఈరోజు మనం సుఖంగా ఈ మాత్రం కూడా తిరగగలుగుతున్నాం, ఉండగలుగుతున్నాం. అయితే ఇక్కడ ఆ రోజునే మనకు వాలంటీర్ డే రావడము, యువత దీన్ని పుల్వామా దాడిలో మన వాళ్ళు గెలిచినటువంటి రోజుగా కాకుండా ఆ విధంగా గడపడం అనేది సమంజసమా కాదా అనేటువంటి విషయానికి వస్తే, నిజానికి మన భారతదేశంలో ఈ ప్రేమికుల దినోత్సవం అని, తల్లిదండ్రుల దినోత్సవం అని, తండ్రి దినోత్సవం ఇలాంటివి ఉండవు మనకు. ఎందుకంటే ప్రతిరోజు మనం ప్రేమను చూపించగలం, ప్రతిరోజు తండ్రిని తల్లిని గౌరవించగలం. ఇలా మనం ప్రతిరోజు చేయగలం. చేయలేని వాళ్ళ కోసం ఒక రోజు అవసరం, చేయగలిగిన వాళ్ళకి రోజు ఎందుకు? కాబట్టి మనం చేయగలం. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, యువత పాశ్చాత్య ధోరణి అంటే మాటికి ఇదే పేరు అంటున్నారని అనుకుంటారు, కానీ అలా ఆ ధోరణిలో పడిపోయి దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు. ఆ వాలంటరీ డే అనేటువంటి పేరు మీద ఎంత దుర్వినియోగం ప్రపంచ చరిత్రలో భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో, శౌర్యం ఏంటో తెలిసినటువంటి, లేదా మన సైనికుల యొక్క పరతాపం ఏంటో తెలిసినటువంటి రోజుగా ఇలా మనం దాన్ని యువతకు కొంచెం వాళ్ళకు అవగాహన కలిగించి అటువైపు మళ్ళిస్తే, యువత అంతా అలాగేం లేరు, అందరూ అనుకుంటున్నట్టుగా అలాగేం లేరు. యువత అంతా నన్ను అడిగితే ఒక 70% యువత బాగానే ఉన్నారు. 14/2/2019 జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పోతున్నటువంటి మిలిటరీ వ్యాన్ల మీద పుల్వామా దాడి జరగడం చాలా దురదృష్టకరం. అది చేయాలనే పాకిస్తానీలు చేసినటువంటి కుట్ర. దీంతో ఇంకా మన దేశంలో అనేక రకాలైనటువంటి భావనలు వచ్చి పాకిస్తాన్కు వ్యతిరేకం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఇటువంటి జరగడానికి మనం భారతీయులు అందరం కూడా, మత కులం కాదు, భారతీయులు అందరం కూడా ఖండించి ఈ పుల్వామా దాన్ని ఖచ్చితంగా సంవత్సరం అవుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మళ్ళీ మనము ప్రపంచవ్యాప్తంగా దీన్ని తీసుకొని రావాలి. ఇటువంటి జరిగినట్లుంటే ప్రజల్లో, తర్వాత ప్రభుత్వాల మీద కూడా ఇబ్బందులు జరుగుతాయి, చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది, కామన్ మ్యాన్ కూడా దెబ్బతినవలసి వస్తుంది. కాబట్టి మనము అందరం కూడా దేశం యొక్క భవిష్యత్తుని అదేవిధంగా 14 ఫిబ్రవరి వాలెన్స్ డే అనేటివి జరుపుకుంటున్నారు. ఈ వాలెన్స్ డే మీద ముఖ్యంగా ఏంటంటే ప్రేమ. మనము భారతీయులము ప్రతి ఒక్క జీవి మీద ప్రేమ చూపిస్తుంటాము, పక్షులను ప్రేమిస్తాము, చీమలను ప్రేమిస్తాము, అన్నిటి కూడా ప్రేమిస్తుంటాము. కానీ ఈ యొక్క యువతలో ఇప్పుడు వచ్చేటువంటిది ప్రేమ అనేది ఇది చెడుదారులకు తీస్తుంది. కాబట్టి అటువంటిది జరగకుండా, మానసికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రేమ అనేది వాలెన్స్ డే అనేది జరుపుకుంటే మంచిదే. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి దురుద్దేశంతో ఈ వాలెన్స్ డే చేయడము చాలా అది ప్రమాదకరము. అందరూ ప్రేమగా ఉండాలి, ప్రేమతో ఉండాలి. ప్రేమించడం అనేది మంచి పని, ఎవరికైనా అది చాలా మంచిది, ఉపయోగకరమే, అందరినీ ప్రేమించవచ్చు మనము. కాబట్టి వాలెన్స్ డేని జరుపుకోవచ్చు, కానీ చెడు ఉద్దేశంతో, చెడు భావనలతోటి, చెడు చర్యలతోటి మాత్రం ఇది జరగకూడదని ఈ యొక్క యువతకు మేము ఇచ్చేటువంటి సందేశం అని చెప్తున్నాను. జనగణమన అనేది మన ఆత్మ. మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి జాతీయ గీతం. వందే మాత్రం బంకించంద్ర చటర్జీ రాశాడు. ఈ దేశానికి అందించిన ఆణిముత్యాలు లాంటివి అవి. జనగణమన పాడకపోతే మనం మన తల్లిని, మన భారత మాతను గౌరవించలేదే అని అనుకోవాలి. అమ్మ అనడం పాపం అయితే జనగణమన పాడటం కూడా పాపమే. అదే జనగణమన వందే మాతరం అనే నినాదం ఇవ్వకపోవడం అనేది
అది జాతీయ లక్షణం కాదు, అది దేశద్రోహం కింద పరిగణించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ప్రతి భారతీయుడు వందే మాత్రం పలకాల్సిందే, జనగణమన పాడాల్సిందే. ఈ ప్రతి ఒక్క సంస్థలో కూడా, ఒక విద్యా సంస్థలోనే కాదు, ప్రతి ఒక్క సంస్థలో కూడా జనగణమనని మనం పాడుతున్నప్పుడు ఈ రోమాలు నిక్కబొడిచి ఈ భారత మాతకు వందే మాతరం చేస్తున్నంత ప్రభావం మనలో కలుగుతుంది, జాతీయ భావం కలుగుతుంది. నిజంగా ఆ యొక్క జనగణమన అందించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ ధన్యుడు, మనం ధన్యులం. అలాగే మన దేవులపల్లి కృష్ణశాస్త్రి కూడా అద్భుతమైనటువంటి ఇది ఇవాల్టి సిటీ కేబుల్ ప్రత్యేక కథనం. మరో ప్రత్యేక కథనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్.